ఈ రోజు వరకు Z+ కేటగిరీ ఉన్న జగనన్నకి ఒక మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వరు, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వరు, రో పార్టీ ఇవ్వరు. సో ఎవరిది ఫెయిల్యూర్ ఒకసారి చెప్పండి. నిన్న ప్రెస్ మీట్ లో ఆవిడ చెప్తుంది చాలా గొప్పగా, హోంమంత్రి కందుకూరులో అంటే 8 మంది చనిపోగానే అయ్యో పాపం అని చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తుకుంటూ వెళ్లి అందరి ఇండ్లలో పరామర్శించి ఆయన సొంత డబ్బులు ఎక్స్గ్రేషియా ఇచ్చాడంట. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డబ్బే ఎక్స్గ్రేషియా ఇవ్వడు, ఆయన చేతగానితనం వల్ల చనిపోయిన వాళ్ళకి. అలాంటిది ఆయన సొంత డబ్బులు ఇచ్చారంటే ఎవరైనా నమ్ముతారా? రెండవది, ఆమె చెప్పినట్టుగా ఆ రోజు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఏం మాట్లాడావు? కందుకూరు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పర్మిషన్ లేకుండా సందులు గొంతుల్లో మీటింగ్ పెట్టి చంపేసి పోలీసు వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం, మాకు ఒక అపోజిషన్ లీడర్ కి ప్రొటెక్షన్ ఇవ్వరా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఆవిడ మాట్లాడుతున్న మాటలు మీరు ఒకసారి గమనించండి. ఈ రోజు ఆవిడ బాడీ లాంగ్వేజ్ గాని ఆవిడ భాష గాని చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఇంతమంది పిల్లలు, ఇంతమంది ఆడవాళ్లు, ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ రేపుకు గురై మర్డర్ చేయబడి ముక్కలు చేయబడి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విసిరేస్తే ఎక్కడికైనా వెళ్లి పరామర్శించేదానికి నీకు టైం ఉందా అని అడుగుతున్నాను. కాలు మీద కాలు వేసుకొని, చుడిదార్ వేసుకొని, మేకప్ వేసుకొని, సెల్ ఫోన్ లో వీడియోలో మొన్న కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ లో ఒక ఆవిడికి మాత్రం పరామర్శ. ఇది మానవత్వమా? ఈవిడ జగన్ గారి మానవత్వం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. జగన్ గారు గాని వైఎస్ఆర్ గారి మానవత్వం గురించి ఈ రాష్ట్రంలో ఏ పేదవాడిని అడిగినా చెప్తాడు. ఈ రోజు ఒక ఫీజు రియంబర్స్మెంట్ గాని, ఒక ఆరోగ్యశ్రీ గాని, ఒక తల్లి ఇది అమ్మఒడి గాని, ఇవన్నీ ఎవరి కోసం తీసుకొచ్చారు? హాస్పిటల్ రెనోవేషన్స్ గాని, స్కూల్స్ రెనోవేషన్, పేదవాళ్ల కోసం, పేద పిల్లలు బాగుండాలి, వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి, ఆ కుటుంబంలో ఆరోగ్యంగా అందరూ ఉండాలి అని చెప్పి పెద్ద మనసుతో చేసిన వ్యక్తులు. అలాగే కోవిడ్ సమయంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మొత్తం భారాన్ని ప్రభుత్వమే మోస్తూ ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంలాగా కాపాడుకున్న మానవత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి ఈవిడ మాట్లాడటానికి ఈవిడికి అర్హత ఉందని నేను అడుగుతున్నాను. ఈ రోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి పోలీసుల్ని కేవలం తప్పుడు కేసులు పెట్టడానికి, ఈరోజు అందరినీ జైళ్లకు పంపించడానికి పని చేయిస్తున్నారే తప్ప ఈ రాష్ట్రంలో పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా? అలా వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఈ రోజు ఎందుకు ఇంతమంది రేప్ కాబడుతున్నారు? ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? సో ఈ రోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను, ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. అంతేగాని మాకు ప్రజలు ఓటేయలేదు, మేము ఈవీఎంతో గెలిచాం కాబట్టి ఎవరిని కేర్ చేయని అవసరం లేదని అహంకారపూరితంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టి జగన్ గారినో మమ్మల్ని తిడితే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. అండ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా చెప్తున్నాను, తొక్కి పట్టి నారదీస్తాను మన ఏదో పెద్ద డైలాగ్ చెప్పాడు. సినిమా డైలాగులు చెప్పకూడదని చెప్పిన వ్యక్తికి మరి ఈయన ఎలక్షన్ ముందు ఊగిపోయి చెప్పిన సినిమా డైలాగులేంటి? ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనిషి కనిపించకుండా షూటింగ్లు డబ్బింగ్లు చేసుకుంటూ తిరుగుతున్నది ఏంటి అని అడుగుతున్నాను. ఒక పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రజల కోసమా లేదా షూటింగ్లు చేసుకోవడానికా? ఈ రోజు మీకు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చింది షూటింగ్లు చేసుకోవడానికా, ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటానికా? ఈ రోజు సుగాలి ప్రీతి కేసు గురించి మీరు మాట్లాడింది, ఈ రోజు అధికారంలోకి వచ్చాక పట్టించుకోకుండా కనీసం వాళ్ళ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా మీరు తిరుగుతున్నది అందరూ చూస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను తాట తీస్తాను, కానీ ఇంతమంది రేపై చనిపోతున్నా ఒక్క రోజు నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ జగన్ గారిని తిట్టడానికి మాత్రం మొదట వస్తావు. సో ఈ రాష్ట్రంలో ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు సంతకం చేసి ఈ రోజు ఏవి ఇవ్వకుండా ఈ ప్రజల్ని మోసం చేసినందుకు, ఈ రాష్ట్రంలో ఆడపడుచులకి అండగా నిలబడకుండా వాళ్ళు చచ్చినా రేప్ కాబడినా వాళ్ళకిచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వకుండా మోసం చేసిన గమ్మునున్నందుకు మిమ్మల్ని, చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని, లోకేష్ ని రాష్ట్ర ప్రజలు తొక్కి పెట్టి నార తీస్తారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి తెలియజేసుకుంటున్నాను. అదే కదా చెప్పాను ఎంతసేపు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళితే దేశమంతా ఒక చర్చ జరుగుతోంది. ఈయన ఓడిపోలేదు, ఏ విధంగా ఈవీఎం ని మ్యానిపులేట్ చేశారనేది చర్చ ప్రారంభమైంది. కాబట్టి జగన్ గారు మీటింగ్లకు రాకూడదు. సో గతంలో వెళ్లిన ప్రతి మీటింగ్ లో మీరు చూస్తే రాప్తాడ్లో గాని, పొదిలీలో గాని, తెనాలిలో గాని, సత్తెనపల్లిలో నాయకుల మీద, ఇన్ఛార్జీల మీద కేసులు ఎలా పెట్టారో మీరు చూశారు.
సో అవి కూడా దాటి ప్రజలు ఆయన మీద అభిమానంతో పరుగులు తీస్తుంటే ఇక లాస్ట్ కి ఒక ఏఐ వీడియోని తీసుకొచ్చి కరెక్ట్ గా తలకాయ ఆ టైంలో కారు కింద నలుగుతుందని ఎవరికి తెలుసండి? ఫ్రేమ్ అక్కడ పెట్టుకోని ఉన్నారు, ఇలా ఇలా రొటేట్ అవుతున్నట్టు. మరి ఆ ముందు వీడియో ఏది, ఆ తర్వాత వీడియో ఏదని నేను అడుగుతున్నాను. మరి అన్ని ఛానల్స్ లో ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో లేచి కూర్చొని తర్వాత అంబులెన్స్ ఎక్కెళ్ళింది ఉంది కదా, మరి అంబులెన్స్ ఎక్కిన వ్యక్తి చనిపోయాడంటే ఎవరు చంపారు? ఈ కూటమి ప్రభుత్వంలో ఏ పెద్దలు చంపారో బయటికి రావాల్సిన విషయం ఉంది. సో అది రాకుండా ఈ రోజు వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసుకుపోయి ఏదో చేయాలనుకుంటున్నారు. ఈ రోజు బుల్లెట్ ప్రూఫ్ లేకపోయినా, మీరు పోలీసులు రోప్ పార్టీలు పెట్టకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఒక సమస్య అంటే ఆయనను ఆపే తరం ఎవరి వల్ల కాదు. అలాగే ఆయన వెనక పరుగులు తీసే ఆయన అభిమానులు, వైఎస్ఆర్ అభిమానుల్ని ఆపే తరం ఎవరి వల్ల కాదు అనేది తెలుసుకోండి. మేడం, జగన్ గారు డైరెక్ట్ గా నిరసనలో పాల్గొనట్లేదు అనే విధంగా టీడీపీ అనేక సార్లు విమర్శ చేస్తుంది. ఈ రోజు ఆ నిర్ణయం కూడా తీసుకున్నారనే ఒక్కడికైనా ఇక్కడ ఇల్లుందా అని నేను అడుగుతున్నా. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు, ఇల్లుందా? పవన్ కళ్యాణ్కి ఇల్లుందా? ఏ లీడర్కి ఉంది చెప్పండి? షర్మిలమ్మకి ఇక్కడ ఇల్లుందా? జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులో ఓటు ఉంది, ఇల్లుంది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఇక్కడ ఇల్లు కట్టుకుని అందరికీ అందుబాటులోకి వచ్చి తర్వాత అధికారంలోకి వచ్చి ఇక్కడి నుంచే పరిపాలించారు. ఈ రోజు ఒక్క రోజు 2 రోజుల్లో బెంగళూరుకి పోతే బెంగళూరుకి వెళ్ళిపోయాడు అని మాట్లాడతారే. మరి ప్రతి శుక్రవారం హైదరాబాద్కి పోయే చంద్రబాబు నాయుడు ఏమనాలి, పవన్ కళ్యాణ్ ఏమనాలి, లేదా లోకేష్ ఏమనాలి, మంత్రివర్గాన్ని ఏమనాలి? వీళ్ళు ప్రతి శుక్రవారం హైదరాబాద్ కు పోవటం వల్లే కదా విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోయింది, పిఠాపురం మునిగిపోయింది. ఇలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సో మీకు ఓటు లేదు, ఇల్లు లేదు. జగన్ గారి మీద భయంతో ఇప్పుడు రెంట్ ఇల్లులు తీసుకుని కొత్త ఇల్లులు కట్టుకుంటున్నారు. ఓట్లు అక్కడో ఇక్కడో పెట్టుకున్నారు. ఏ నియోజకవర్గాల్లో నించుంటామో మీకే తెలియక ఎక్కడో పిఠాపురం నుంచి విజయవాడలో ఓటేసినారు పవన్ కళ్యాణ్, మీరు చూశారు. అంతకుముందు ఎక్కడేస్తారో చూడండి. చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలుగా ఎక్కడ వేస్తున్నాడో చూడండి. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో 20-25 ఇయర్స్ గా ఎక్కడ ఓటేస్తుంది ఆ ఫ్యామిలీ చూడండి. వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు, కేవలం అధికారం మీద మాత్రమే వ్యామోహం. ఒక జగనన్నకి, వైఎస్ఆర్ గారికి మాత్రమే రాష్ట్ర ప్రజల మీద గౌరవం, ప్రేమ, వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి వాళ్ళ ఓటు కడపలో ఉంది, వాళ్ళ ఇల్లు కడపలో ఉంది. అది చాలు కదా. ఆఖరికి బసారీ కొట్టు వాళ్ళ దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, గ్రానైట్ వ్యాపారస్తుల దగ్గర కూడా మామూలు తీసుకునే నువ్వు, ఎర్రమట్టి అమ్ముకునే నువ్వు ఈ రోజు నీతులు చెప్తున్నావు. నీ బెంచ్ కదా తెలుసు, నీ గెంజి కదా తెలుసు. నాకు మాగే కదా రాష్ట్రం అంతా తెలుసు. నీ గంజి కథ దగ్గర నుంచి నీ బెంచ్ కథ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా నువ్వు మాట్లాడేస్తానంటే ఎలా అవుతుంది ఈ రోజు? అంటే ఇంకొకటి, తిరుమల తిరుపతి దేవస్థానానికి మాట్లాడితే వస్తుంది, ఇవి పరమ భక్తురాలు అనుకున్నారు. నాకు మొన్న తెలిసింది ఆవిడ పరమ భక్తి. ఆవిడ తిరుమల తిరుపతి దేవస్థానం మీద కాదంట, ఆ టికెట్లు అమ్ముకునే దాని మీద అంట. ఆవిడ వచ్చిన ప్రతిసారి కూడా 30 టికెట్లు అమ్ముకునిద్దట. అంటే అలాంటి నేనేమంటానంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటదంటే ఒక ఆధ్యాత్మిక వాతావరణం. తిరుపతి కొండ గాలి తగిలేసరికి, తిరుపతిలో ల్యాండ్ అవుతున్నాం అనేసరికి ఒక ఆధ్యాత్మికమైన గాలి తగులుతుంది మనకి. దాంతోనే మన రాజకీయాలు అన్ని పక్కన పెట్టేసి ఆ దేవుడి మీద ఒక దృష్టి పెట్టి వెళ్తాం. కానీ ఈవిడ పరిస్థితి ఎలా ఉందంటే, ఈవిడ ఎందుకు అలా ఉండట్లేదా నేను అనుకున్నా. ఈవిడ దేవుడి మీద భక్తి కన్నా దేవుడు దర్శనం చేపిస్తానని భక్తులను తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర వసూలు చేసే వసూళ్ల మీద ఈవిడికి అత్యధికంగా ప్రేమ, అభిమానం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అక్కడికి వచ్చి కూడా రాజకీయం మాట్లాడుతుంది. ఈ మధ్య కాలంలో రోజా చేతివాటం ట్రస్ట్ అని ఒకటి ఏదో పెట్టిందట, మీకు తెలుసా? అదేనండి రోజా చారిటబుల్ ట్రస్ట్ అట. అది కాస్త చేతివాటం ట్రస్టే. ఆవిడ చేసిన చేతివాటాలకి సంబంధించి ఆ డబ్బులన్నీ ఎందులో వేసుకోవాలి అయ్యా అంటే తిన్నగా తీసుకొచ్చి ఆ ట్రస్ట్ లో వేయమంటుందంట. ఈవిడ సిబిఐ ఎంక్వైరీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, బోనమ్మ గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంది. అరే మీకు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిసి కూర్చుని ఒక ఫ్రేమ్ లో కనబడితేనే మీకు అంత వణుకొచ్చేసి ఎక్కడెక్కడో కార్యక్రమాల గురించి, టీవీ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నావు. అసలు నిజంగా వీళ్ళిద్దరూ కలిసి ఫీల్డ్ మీద దిగితే మీ పరిస్థితి ఏంటి?